ఈ రోజు ఎంబ్రాయిడరీ మిషన్ లో ఉండే లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి ఏ టెక్నాలజీని యూస్ చేసి ఇంకా ఈజీగా అండ్ ఎఫెక్టివ్ గా డిజైన్ ని ప్రిపేర్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. వి ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఫ్యాషనేట్ ఉమెన్ అండ్ జాబ్లెస్ పీపుల్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఎంబ్రాయిడరీలో ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఎంత అడ్వాన్స్ మెథడ్స్ ఉన్నాయి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాము. అండ్ ఒకప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలంటే హ్యాండ్స్ యూస్ చేసి ఒక డిజైన్ 1 వీక్, 15 డేస్, 5 డేస్ ఇలా చాలా కష్టపడి వర్క్ చేసేవాళ్ళు. అండ్ దానికి అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు బాగా అమలులోకి వచ్చింది. చాలా మంది బాగా యూజ్ చేస్తున్నారు. ఇదేంటంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుంది, ఫాస్ట్ గా ఇచ్చేస్తారు అండ్ డెలివరీ కూడా అవుతుంది అన్నమాట. ఇప్పుడు నాకు వర్క్ కావాలంటే విదిన్ 2 days లో నేను తీసుకోవచ్చు అనమాట, ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి. సో ఇలా కన్వీనియంట్ గా అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నమాట ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్. అయితే ఇవి బేసిక్ లో ఎలా ఉంటాయి అండ్ అడ్వాన్స్ మెథడ్ లో ఎలా ఉంటాయి, అడ్వాన్స్ లో ఫ్యూచర్స్ ఏంటి, బేసిక్ లో ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఎంబ్రాయిడరీ మిషన్ అడ్వాన్స్డ్ వచ్చేసి కంప్లీట్లీ ఆటోమేటిక్ ఉంటుంది. అంటే జస్ట్ మనం జస్ట్ ఆన్ చేసేసి మనం సైలెంట్ అయిపోతాం. అదే కొంచెం మాన్యువల్ కి వచ్చే వరకు ఏంటంటే మనం ఫిజికల్ గా అక్కడుండి వర్క్ చేస్తూ ఉండాలి. థ్రెడ్స్ మార్చడం, క్లాత్స్ మార్చడం, జాయినింగ్స్ చేయడం. సో అలా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే మనకు కంప్లీట్లీ ఆటోమేటిక్ ఉంటుంది. ఇది నెంబర్ 1 థింగ్ అనమాట, కంప్లీట్లీ ఆటోమేటిక్. సెకండ్ వచ్చేసి కోడింగ్ అనేది వచ్చేసి మగ్గం వర్క్ లో మనం ఒక స్ప్రింగ్ లాంటిది జర్దోసి అంటాం కదా, అలాంటిది యూస్ చేస్తాం అనమాట. అయితే దీంట్లో జర్దోసి స్ప్రింగ్ బ్రేక్ అవుతుంది కాబట్టి అలాంటి సిమిలర్ గా ఉన్నది ఒక థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ యూస్ చేసి మనం కోడింగ్ వర్క్ అనేది చేస్తాం. మీరు చాలా వాటిలో చూసి ఉంటారు ఆల్రెడీ, రెడీమేడ్ క్లాత్స్ లో కానీ, డ్రెస్సెస్ లో కానీ, శారీస్ లో కానీ కోడింగ్ యూస్ చేసి చాలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో కుందని పెట్టేస్తారు. ఇది సేమ్ మగ్గం వర్క్ లాగా సిమిలర్ గా కనిపిస్తుంది. సో ఇది ఒక అడ్వాన్స్ ఫ్యూచర్ అన్నమాట, కోడింగ్ డివైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ అంటే పూసలు. అసలు మనం పూసలు సూదితో కుట్టాలంటేనే ఒక్కొక్కసారి టఫ్ టాస్క్ అనిపిస్తుంది. అలాంటిది మషిన్స్ లోన పూసలు కుట్టడం అంటే చాలా గ్రేట్. అసలు ఆ పాయింట్ మిస్ అవ్వకుండా ఒక నీడిల్ బీడ్స్ లో వెళ్ళి స్టిచ్ చేస్తుంది కంప్లీట్లీ ఆటోమేటిక్. అంటే రియల్గా వండర్ గానే ఉంటది. సో ఇంత గొప్ప టెక్నాలజీస్ అనేది ఎంబ్రాయిడరీ మిషన్స్ లో వచ్చాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సీక్వెన్స్ అంటే చెమ్కీని కూడా మెషిన్ ఆటోమేటిక్ గా స్టిచ్ చేస్తుంది. ఇది ఒక అడ్వాన్స్ డివైస్ అన్నమాట. ఇది కూడా ఒక డివైస్. ఎంబ్రాయిడరీ మిషన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక డివైస్ అనేది యాడ్ చేసి ది డివైస్ నుంచి పర్టికులర్ గా ఆ సీక్వెన్స్ అనేది రన్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి థర్మల్ కట్ అనేది ఏంటి, ఒక లేజర్ హీట్ అన్నమాట. ఇప్పుడు కొన్నిట్లో కట్ వర్క్స్ ఉంటాయి కదా, అండ్ లెదర్ లో కట్ వర్క్ అవ్వచ్చు, కొన్ని ప్యాచెస్ ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ లాగా రెడీ చేయాలంటే కట్ వర్క్స్ కి. సో అలాంటి వాటికి కూడా ఈ థర్మల్ కట్ అనేది యూస్ చేస్తారు. ఇది టోటల్ ఆటోమేటిక్ లేజర్ కట్ లాగా వస్తుంది అనమాట. ఇది కూడా ఎంబ్రాయిడరీ మిషన్స్ లో ఇప్పుడు అడ్వాన్స్ గా వచ్చేసింది. నెక్స్ట్ పిక్చర్ ఎంబ్రాయిడరీ అనేది ఒకటి కంప్లీట్లీ మిషన్ లోనే తీసుకొని పిక్ ఇస్తే కుట్టేది ఉంటది, ఇంకొకటి సాఫ్ట్వేర్ లో రెడీ చేసి స్టిచ్ చేసేది ఉంటది. మిషన్ లో స్టిచ్ చేసే దానికన్నా కూడా సాఫ్ట్వేర్ లో రెడీ చేసి స్టిచ్ చేసిన డిజైన్స్ అయితే అసలు ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. యాక్చువల్ అయితే ప్రింట్ అంటే ఓకే, బట్ ఈక్వల్ టు పెయింటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట ఆ డిజైన్. దాని వర్తబుల్ వచ్చేసి ఒక డిజైన్ మనం చేసామంటే 3,000 to 4,000 అంత ఎక్సైటింగ్ గా ఉంటది. మిషన్ ఇంత వర్క్ ఆటోమేటిక్ గా చేసిందా అన్నలాగా ఉంటది అనమాట. సో అలాంటిది కూడా మన ఎంబ్రాయిడరీ మిషన్స్ లో అనేది చాలా ఆల్రెడీ సింగిల్ హెడ్ లో ప్రతి మిషన్స్ లోనే అందుబాటులో ఉంది. ఎందుకంటే ఎంబ్రాయిడరీ నెక్స్ ఎలా అయితే వేస్తామో సాఫ్ట్వేర్ లో చేసి అలాంటిదే సేమ్ మనం ఈ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ 3D ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. అవి కట్ చేసి మళ్ళీ ఎంబోస్ చేసి ఒక ప్లేస్ లో బటర్ఫ్లైస్ అలాంటివి కూడా డిజైన్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెదర్ మీద కూడా నేమ్ బ్రాండింగ్, సీట్ కవర్స్ ఇలాంటి వాటికి కూడా డిజైనింగ్ చేసుకోవచ్చు. అదే చిన్న మిషన్స్ వరకు వెళ్తే లెదర్ లో మనం చేయలేము. అండ్ నెక్స్ట్ షూస్, సాక్స్.
వీటి మీద కూడా బ్రాండింగ్స్ అనేది చేసుకోవచ్చు. షూస్, సాక్స్ చాలా చిన్న చిన్న పార్ట్స్ అసలు మిషన్ కి ఎలా పడతాయని డౌట్ రావచ్చు. సో దానికి కొన్ని చిన్న చిన్న టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూల్ ని యూస్ చేసి దాని నుంచి ఈ డిజైన్స్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ క్యాప్స్ కూడా లోగోస్, బ్రాండ్ నేమ్స్, చిన్న చిన్న డిజైన్స్ ఇలాంటివి కూడా ఎంబ్రాయిడరీ మిషన్స్ లోనే రెడీ చేస్తారు. అండ్ ఇంకొకటి కట్ వర్క్ కూడా మనకు మిషన్ లోనే రెడీ అవుతుంది. ఏదైనా చిన్న చిన్న హోల్స్ పెట్టి దాని చుట్టూ డిజైన్ వచ్చేది కట్ వర్క్ అంటారు అనమాట. లక్నో వర్క్ లో చాలా వరకు కట్ వర్కే ఉంటుంది. అలాంటి వర్క్ కూడా ఎంబ్రాయిడరీ మిషన్ లో అందుబాటులో ఉంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అంటే చాలా డెలికేటెడ్ క్లాత్. యాక్చువల్లీ కొన్ని మగ్గం వర్క్ లో చేయరు అండ్ చిన్న మిషన్స్ లో రావు. ఇలాంటివి కూడా మన ఎంబ్రాయిడరీ మిషన్స్ లో చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇంత గొప్ప అవకాశాలు, ఆపర్చునిటీ అందరికీ ఇవ్వడానికి రెడీగా మార్కెట్ లేక వచ్చింది. సో మనం ఎందుకు ఆ బిజినెస్ ని యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేయకూడదు? ఒక్కసారి అయితే మీరు ఆలోచించండి. ఇండిపెండెంట్ గా మనం ఇంట్లో ఉంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా ఒక సెకండ్ సోర్స్ ఇన్కమ్ గురించి ఎందుకు ఆలోచించకూడదు? సో బయట పోయి జాబ్ చేసుకోవచ్చు, ఇంటికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. అలా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఆటోమేటిక్ అవ్వడం వల్ల, అడ్వాన్స్ టెక్నాలజీ అవ్వడం వల్ల చాలా అసలు బెస్ట్ బిజినెస్ అనేసి చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడి వరకు ఈ టెక్నాలజీ ఉంది. ఫర్దర్ ఇంకా ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా కూడా ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ ద్వారా ఎప్పటికైనా అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో చూసారు కదండి, ఎంబ్రాయిడరీ మిషన్స్ లోన ఎన్ని రకాలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి టెక్నాలజీస్ ఉంటాయి అనేది. అయితే మరెందుకు ఆలస్యం? ఇంకా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకు కింద నంబర్ కనిపిస్తుంది కదా, నంబర్ కి కాల్ చేయండి లేదా ఆఫీస్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి టాపిక్. ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుంది మీకు అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. మరో యూస్ఫుల్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. నేను మీ మహాలక్ష్మి, సైనింగ్ ఆఫ్.